హాయ్ అందరికీ ఒంటికి ఎంతో చలవ చేసే సగ్గుబియ్యం పాయసాన్ని సింపుల్ వేలో ప్రిపేర్ చేసుకుందామా. అరకప్పు సగ్గుబియ్యాన్ని 1 గంట పాటు నానబెట్టేసుకోండి. నానబెట్టుకునే ముందు ఒకసారి శుభ్రంగా కడిగేసుకొని నానబెట్టేసుకోండి. స్టవ్ వెలిగించుకుని మందపాటి కడాయిని పెట్టేసుకోండి. 3 కప్పుల వాటర్ని వేసేసుకొని ఇలా రోలింగ్ బాయిల్ అయ్యేటప్పుడు నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసేసుకొని 5 నుంచి 10 నిమిషాల పాటు బాగా కుక్ చేసుకోండి. సగ్గుబియ్యం అనేది కొంచెం చిక్కపడి ఇలా రోలింగ్ బాయిల్ అయ్యేటప్పుడు తురిమి పెట్టుకున్న బెల్లం 1 కప్పు దాకా దీంట్లో వేసేసుకోండి. బెల్లం అనేది పూర్తిగా కరిగిపోయి దీంట్లో అంతా బాగా మిక్స్ అయిపోయే వరకు బాగా కుక్ చేసుకోవాలండి. దీంట్లోని యాలకుల పొడి వేసేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని పక్కకు తీసేసుకోవాలి. వేరొక బాండీలో నెయ్యి, జీడిపప్పు పలుకుల్ని వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసేసుకొని ముందుగా కలిపెట్టుకున్న సగ్గుబియ్యంలో 2 కప్పుల దాకా చిక్కటి పాలను వేసేసుకొని మిక్స్ చేసేసుకోండి. ఫైనల్గా దీంట్లో జీడిపప్పు పలుకుల్ని కూడా వేసేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకున్నా బాగుంటుందండి. చల్లారనిచ్చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగినా కూడా సూపర్గా ఉంటుంది.